ఏమండి మీరు చచ్చిపోవడానికే వచ్చారా? లేదురా, ఈ తాడు మెడకేసుకుని మేఘాలలో బతికుంటే మేము సూపర్ స్టార్స్ అయ్యేవాళ్ళం సార్. డెంగ్యూ వైరస్ ని మింగలేదు కానీ కరోనా వైరస్ తో కరాటే చేస్తానన్నాడంట. ఇప్పుడు చచ్చిపోతే రేపు పేపర్లో ఆత్మహత్య చేసుకున్న అందగత్తిన జంట అనేగా వస్తుంది. అలా రాదండి, ఆత్మహత్య చేసుకున్న జంట ఆడో మగో తెలియదంట. భగవంతుడా, ఈ అందం అడవి కాచిన వెన్నెడు కావాల్సిందేనా? దేవుడా, ఈ చెప్పు తెగిపోవాల్సిందేనా? మీకు లేనివి చెప్పారంటే నాకు ఉన్నవన్నీ తీసుకొడతా. అది నాతో నాటకాలు మామూలుగా 2 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చా. 2 సంవత్సరాలు జైలుకి ఎందుకు వెళ్ళారండి? భోగిమంట వేసానని పంపించారు. ఏంటి భోగమంట అయితేనే జైలుకి పంపిస్తారా? రైలు భోగిమంటారా, పంపించరా? జీవితం ఓ సవారి, మంచానికి ఉంటుంది నవారి. అప్పుడెప్పుడో పట్టుబడ్డాడు వారి, నేను ఇక్కడ తంతే నువ్వు పరారి. అట్లీస్ట్ వీడి మోహన్కి 2 వీలర్ అయినా ఉందా? వాడికి 4 వీలర్ ఉంది. ఒరే అది మనకెక్కడ ఉందరా? అంబులెన్స్ ఉంది కదరా, చెప్పలేదా? సరే మనం లేచిపోవాలి అంతే కదా. సరే ప్లానింగ్ చేద్దాం పద. అబ్బా, ప్లాన్ చేయడానికి ఇది అభి స్కిట్ కాదు, చంటి స్కిట్. ఎలా వస్తే అలాగే చెయ్యాలి. అందరూ వచ్చారా మొత్తం? నీ అంత గంట నాకైతే గంట ఏదో అశక్యత తెలియలా. వెళ్ళి దాన్ని తీసుకురండి. దాన్ని తీసంటే ఎవరు ఎక్కడ తీసుకొచ్చావండి? పటాష్ నుంచి. ఇక్కడ తన్ని అక్కడికి వెళ్ళాడా? లేదా అక్కడ తన్నిస్తే ఇక్కడికి వచ్చాడు. జనాలకు బాగా బోర్ కూడా వేస్తున్నాయ్యా. నేను పర్ఫార్మెన్స్ ఎవరు చేయమన్నాడు? అదేంటి న్యూస్ పేపర్ చింపేస్తున్నావు? అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్లే ఉన్నాయండి. లారీ బస్సు డి అంటే లారీ ఏంటండి గలీజ్ గా. మా ఆవిడ ఇంత మారుతాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మార్పు పర్మనెంటా? ఏంటే కూర అంత చప్పగా ఉంది? అంటే వాళ్ళు మసాలా వద్దన్నారని. బగారం, నువ్వు తల్లి కాబోతున్నావు. ఏమండి, ఇందులో నా తప్పేది లేదండి. ఆకలి అవుతుంది, అన్నం పెట్టే. ఎన్నిసార్లు తింటావురా? 10 సార్లు తింటాడు మేడం, తినేది పెంచేది. ఈ గంజి తాగు. గంజోడు తాగుతాడు, నేను నాన్నకి చెప్తా. చెప్పు. ఏంట్రా ఏదో చెప్తాను? గంజి బాగుంటుంది, నువ్వు కూడా తిను. ఏదో చెప్తున్నావు. గంజి బాగుంది, ఏదో చెప్తున్నావురా. గంజి బాగుంది. బాగోపోయినా తినాలన్నా. లేదనుకో 7 ఎకర్స్ కాస్త 3 ఎకరాలు అయిపోతాయి. ఏమండి, జీవితాంతం మీరు చెప్పినట్లే వింటాను. మీకు పాదదాసిగా ఎప్పటికీ మీ సేవ చేసుకుంటానండి. అయితే నేను మందు తాగేటప్పుడు కంపెనీ ఇస్తావా? నేను మందు మన చాలా రోజులైందిగా. నా కొడుక్కి పెద్దలంటే ఎంత ప్రేమో, వాడే నా కొడుకు అంటే. నేను ఏనాడన్నా సరే మీ మాట కాదన్నా. నీ మొద్దు మొగుడు వాళ్ళ అమ్మా నాన్నకి దండం పెట్టాడు గాని మీ అమ్మా నాన్నకి పెట్టలేదే దండం. వచ్చే తెల్లగొట్ల గొప్ప మొహం దానా, నీకేం పని లేదానే? నా పని గురించి నీకెందుకురా, నా పాలి మొఖమోడా, నా పాలి మొఖమోడా. వాడిని కన్నది మేమే. వాడిని కొన్నది మేమురా. 10 లక్షలు ఇచ్చి చెప్పండి. పాయింటే. ఏమండి, వాడు మీ ఆవిడ మీట పట్టుకున్నాడండి. చూస్తున్నా. చెప్పు, ఏం జరిగిందో? వాళ్ళ అమ్మ నాన్న ఫోటో కళ్ళ ముందుంటే కరోనా వైరస్ ఎదురుగా ఉన్నట్టుంది. ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా. ఉన్న ఒక్క పనికి ఎసరు పెట్టావు. అన్నయ్య వద్దన్నయ్య. నీకు అర్థం కావట్లేదు అన్నయ్య. హైదరాబాద్ పోయించడానికి వచ్చాను. నీకు ఆల్రెడీ పోయించారు, గుర్తుందా అన్నయ్య? వైజాగ్ లో కాజల్కి పెళ్లి అయిపోయిందని చెప్పి రోజు రాత్రి 90 వేసి పడుకుంటున్నాను నేను. మేము మాత్రం నైట్ వేసుకుని పడుకుంటున్నావా? మేము 90 వేసుకునే పడుకుంటున్నాం. మీరు మాట్లాడుకునే మాట్లాడి నేను వెనక నుంచి వింటూనే ఉన్నా. ఇక్కడికి నేను లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా? ఆ మైకు పెట్టేవాడిని గోకుతూ కూర్చొని ఉంటావు.
రాజు పాప దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలే. ఏమంటున్నాడు రా? మొన్నటికి మొన్న మనో గారు వెంకీ నాకు చాలా క్లోజ్ అంటే నమ్మలేదని నన్ను ఒక ఫోటో అడిగాడు. నిన్ను ఫోటోని అడిగాడు, నన్ను వీడియో అడిగాడు. అదే బర్త్డే విషెస్ బయట అడిగాడా? కాదు, లోపల అడిగాడు. హాయ్, నేను పెద్ద కమెడీ అండి. అటు చెప్పకాకు. అలా చెప్పానని నన్ను పిచ్చోడని ఆపరేషన్. నేను తెలీదా మీకు? సార్ ఆయన కమిడియనే, ఆయన జోకులు బాగుంటాయి. సారీ సార్, ఏమనుకోకండి సార్. పిచ్చోడు పాపం. మీలో ఏమేం టాలెంట్ ఉందో నాకు మీరు చూపించాలి. నాకు మ్యాజిక్ వచ్చి సార్, నిన్నే సుధీర్ ఖాన్ నేర్చుకున్నా. అవునా? ఏది చెయ్యి. ఏదో ఒకసారి చేయి పెట్టండి. ఆ. వాసన చూడండి. మా చిన్నప్పుడు చేస్తాం స్కూల్లో. ఎంత ఇచ్చావురా? 300. వాడు కనిపించాలి, తిడతాను రా. ఎందుకు? మొత్తం అంతా గీసి ఇక్కడ వదిలేసాడు ఎందుకురా? అరే నువ్వు ట్రిపుల్ ఏదో చేస్తున్నావు కదా, అవునన్నా. అసలు ట్రిపుల్ అంటే ఏంటో చెప్పరా? ఏం చదువుతున్నామో, ఎందుకు చదువుతున్నామో, ఎవరి కోసం చదువుతున్నామో తెలియందే అన్న ట్రిపుల్ ఈ అంటే. నాకు ఇంతవరకు తెలీదు దాని అర్థం ఇదని. సుపుత్ర, చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా. ఎక్కువ తెరవకు, నాన్న చెయ్యి కూడా వెళ్ళిపోయేటట్టుంది. నీ తలకాయ వెళ్ళిపోయేలాగుందిరా. వాడు నా హస్బెండ్. రబ్బర్ బ్యాండ్ అంటున్నాడు, ఈ నీకు హస్బెండ్ అంటే. రబ్బర్ బ్యాండ్ చూడడానికి ఇంతే ఉంటది, లాగితే కట్ చేస్తే అటు ఇటు పట్టం దిగుద్ది. బల్బును కనిపెట్టింది థామస్ అల్వా ఎడిసన్. ఆ. బాధలో ఉన్నాడికి రాఘవ్ స్కిట్టే మెడిసిన్. ఈ రోజు మీకు రెస్ట్, ఎందుకంటే ఇక్కడ నేను గెస్ట్. అబ్బో. ఎలా ఉంది సార్ మా పర్ఫార్మెన్స్? ఎవరైనా డైలాగులు మర్చిపోతారు, మీరు క్యారెక్టర్లు మర్చిపోతారు ఏంటండి? ఆ గుమ్మంలో వీళ్ళు, ఈ గుమ్మంలో వాళ్ళు, అన్ని గుమ్మాలు కలిగి తిరుగుతూ కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇదంతా చూసి జడ్జిలు మేము కన్ఫ్యూజ్ అయ్యామని బయట తెలిస్తే పరుగు పోతాం, వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇంతమంది చప్పట్లు కొట్టారంటే వెనక్కి తగ్గకూడదని డైరెక్టర్ గారు పరిగెట్టి వచ్చి మీకు విన్నింగ్ ఇచ్చేస్తారు. మంచి ఆర్టిస్ట్ అవ్వాలంటే ఏం చేయాలన్నా? అసిస్టెంట్ డైరెక్టర్ల ముందు చేసిన దాంట్లో సగం జడ్జిల ముందు చేస్తే చాలరా. ఏమైందిరా? చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే దాచుకోలేవా? లోనే. ఇంతకు నీకు పెళ్లి అయిందా? అమ్మ పెళ్ళైందని చెప్తే వదిలేస్తాడు. 5 సార్లు పెళ్లి చేసుకున్నా. మోస్ట్ ఎక్స్పీరియన్స్. మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే ముందు మీరు ఇంత పైకి రావడానికి కారణం ఏంటి సార్? ఏముంది, సెట్టోళ్ళు మెట్లేస్తే వచ్చా. జబర్దస్త్ నీళ్లు బాగా పడ్డాయి సార్కి. ఏంటి సార్ చూస్తున్నారు? నీళ్ళు ఎక్కడ పడ్డాయని. నవ్విస్తుంటారు చూసినావా? ఇప్పుడు కాదు పో. ఏ ఆగవా, ఇప్పుడు ఎందుకు వచ్చిన తర్వాత కదా నీకు ఎంట్రీ రాబట్టుందని పెట్టినామన్నా. నువ్వు చెప్పిన నేను చెప్పలేను. ఏ టైంకి చెప్పామన్న అసలు మీరు ఇట్లా పెడతారు? ఏందన్నా ఇది? చెప్పిగానే పెట్టినా ముందుకే. రమ్మని ఇప్పుడు ఇక్కడ రావా? రా అన్నా అభి కూల్. కాదు మేడం, ప్రాపర్ గా చెప్తాం కూడా వీళ్ళకి. ఇదిగో రాంగ్ టైమింగ్ లో వస్తూ ఉంటది, అది ఒక్కసారి వచ్చిందంటే మొత్తం డైవర్ట్.